నమస్తే. రక్షణాపురంలో ప్రస్తుతం మనం నిన్న నైట్ జరిగిన భూలక్ష్మి మాతా టెంపుల్ ఏదైతే సో అక్కడ విగ్రహాలను కూడా గులవడం జరిగింది. సో ఇక్కడ మాధవీలత గారు కూడా ధర్నా కూర్చొని ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం చెప్పండి మేడం, ఏం జరిగింది ఇక్కడ నిన్న రాత్రి అర్ధరాత్రి ఇక్కడ వాస్తవ్యులు చెప్పడం దాని ప్రకారం 10 మంది బైకుల మీద వచ్చి తలుపు తాళాలు పగలగొట్టి గుడిది లోపల ఇద్దరు అమ్మవారి తలకాయలు బండరైతే ఎగరగొట్టేసిండ్రు. మీరు ఒకసారి లోపల గుళ్ళోకి వెళ్ళి కూడా అమ్మవారి పరిస్థితి ఎట్లా ఉందో చూడాలి. ఏంటిది చతగానోళ్ళమ్మా మేము ప్రశాంతంగా వినాయక చవితి అందరు హిందువులు చేసుకుంటున్నారు. ఎవ్వరు ముస్లింస్ గొడవ చేయట్లే. మరి విధవ పని చేసింది ఎవరు? ఇక్కడే ఒక కార్పొరేటర్ ఉంటాడు, ఆడి ఇంట్లోనే పోలింగ్ బూత్ పెట్టుకుంటాడు. అప్పుడే దిక్కులేదు ఏసీపీకి డీసీపీకి. అదే కార్పొరేటర్ కొడుకు చేసిండంటే ఈ పని వాళ్ళు పట్టుకుంటారు. అవిని ఈసారి ప్రతిసారి లాగా కొంచెం అరుస్తాం, ధర్నాలు చేస్తాం, గొడవలు చేసి వెళ్ళిపోతాం. దీన్ని వాడుకుందాం. హైడ్రాలా ఫాతిమానా గీతిమానా ఓవైసీ కాలేజ్ పేరేందనా ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ కట్టుకుండు. అది హైడ్రా కింద వస్తుంది, దాన్ని కూలగొడతారు. ఇప్పుడు దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి? దానికి హిందువులు దొరికినమా? మా అమ్మవారు దొరికిందా? ఈసారి నడవది ఎదవేషాలన్నీ. దీన్ని ఎక్కడికి తీసుకుపోవాలో అక్కడికి తీసుకుపోతాం. ఎంపీ రిజైన్ అన్న చేయాలి, చంద్రగుంట ఎమ్మెల్యే రిజైన్ చేయాలి, లేదా ఈడొచ్చి అమ్మవారి ముందు తల పెట్టి అమ్మ తప్పు చేసినామమ్మ, ఇంకెప్పుడు మేము హిందువుల మీద కానీ హిందూ దేవాలయాలు కానీ స్త్రీల జోలకి రామని చెప్పేదాకా ఆమరణ నిరాహార దీక్షలో నేను కూర్చున్నా. సో అంటే ఎందుకు పట్టించుకో? ప్రభుత్వం కూడా ఇంత ఎండలో కూడా మీరు కూర్చున్నారు, ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. అండ్ అలాగే హిందువులు ఇప్పుడు నెక్స్ట్ గణేష్ చతుర్థి టైంలో కూడా ఇదే టైంలో ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వం పట్టించుకునేటట్టుంటే ఎలక్షన్ రోజు రిగ్గింగ్ ఎందుకు అవుతుంది? ఆయన ఇప్పటికే మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాల్సి ఉండే, ఎందుకు ప్రశ్నించలే మీరు? ఎందుకు మీడియా వెళ్ళి ముఖ్యమంత్రికి వెళ్ళి ప్రశ్న ఎందుకేలే? ఎదురుగా చూసినాం కదా, లైవ్ నడిచింది, బోగస్ ఓటింగ్ జరిగింది, రిగ్గింగ్ జరిగింది అని మీరు ఎందుకు ప్రశ్నించాలి? మమ్మల్ని ప్రశ్నించుడు కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఎక్కడ దాకా వెళ్తారు ఈ టెంపుల్? కాకపోతే ఎక్కడ దాకా వెళ్తారు? నేనన్నా సావాలి, ఎంఐఎం ఎంపీ వచ్చానే సారీ చెప్పాలి. దట్స్ ఇట్. పరిష్కారం అయ్యేవరకు ఇక్కడే ఉంటారు, అంతా పరిష్కారం అయ్యేవరకు ఇక్కడే ఉంటది. తప్పకుండా ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం స్పందించి దోషులను శిక్షించాలి, ఆలయాన్ని అభివృద్ధి చేయాలి, మొత్తము పాత బస్సులో ఉండేటటువంటి హిందువులకు రక్షణ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేసి ఇప్పుడు కాదు రేపటి వరకైనా ఎల్లుండి వరకైనా ఇట్లనే కూర్చుంటాం. దీనికి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చెప్పు సారీ చెప్పు, మా దళితులకు సారీ చెప్పు. నువ్వు ఏంది కథ? ఏసీపీ డీసీపీ కలవల్లి హైదరాబాద్ यहाँ का एमपी आना सर तोड़ के मातारानी के साथ क्षमा मांगना, जब तक यहाँ से हिलेंगे नहीं। भारत माता की जय, भारत माता की जय, भारत माता की राम 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 जय जय राम दशरथ राम